అతని ముఖంలో ఎంతో ప్రశాంతత. ఆ బాలుడు ఎంతో అమాయకంగా గౌర్దాస్ను అడిగాడు, ఓ బాబా, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఒక్క ప్రశ్నతోనే ఆ అద్భుతమైన సంభాషణ మొదలైంది. గౌర్దాస్ గొంతులో ఇన్నాళ్ల బాధంతా ఒక్కసారిగా బయటకొచ్చింది. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. నా జీవితమంతా కృష్ణుడికి సేవ చేస్తే బదులుగా నాకు శూన్యమే మిగిలింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ సంభాషణలోనే అసలు అద్భుతం దాగుంది. ఇక్కడే ఆ బాలుడి మాటల ద్వారా ఒక దైవిక సత్యం బయటపడబోతోంది. ఆ బాలుడు చాలా ప్రశాంతంగా కాని బలంగా అన్నాడు, లేదు బాబా, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళాలి. గౌర్దాస్కి కోపం, నిరాశ కలిపి వచ్చాయి. లేదు, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు నన్ను అడ్డుకోవద్దు అని కఠినంగా అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఒక క్షణం ఆగి గౌర్దాస్ కళ్లలోకి సూటిగా చూసి చాలా నెమ్మదిగా ఒక ప్రశ్న అడిగాడు. అలా అయితే మరి రేపట్నుంచి నాకు ఇంత మంచి పూలదండలు ఎవరు కడతారు? ఆ ఒక్క పదం, నాకు, అంతే. గౌర్దాస్కి అంతా అర్థమైపోయింది. ఇన్నాళ్ళు తను ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నాడో ఆ కృష్ణుడే, తన సేవను స్వీకరించే కృష్ణుడే తన ముందు నిలబడ్డాడని ఆ క్షణంలో గ్రహించాడు. గౌర్దాస్ ఆ ఆశ్చర్యం నుండి తేరుకుని కళ్ళు తెరిచి చూసేలోపే ఆ బాలుడు మాయమైపోయాడు. గాల్లో కలిసిపోయినట్టు. అక్కడ మిగిలింది కేవలం అతని మాటల ప్రతిధ్వని మరియు గౌర్దాస్ గుండెలో అనంతమైన ఆనందం. ఇక ఇక్కడినుంచి కథ ఎలా మారిపోయిందో చూద్దాం. గౌర్దాస్ జీవితం, అతని విశ్వాసం రెండూ పూర్తిగా మారిపోయాయి. గౌర్దాస్ కళ్లలో ఆనందబాష్పాలు. సాక్షాత్తు భగవంతుడే తన సేవను అంగీకరించడానికి వచ్చాడని తెలుసుకుని అతని గుండెలో ఉన్న బరువంతా ఒక్కసారిగా దిగిపోయింది. అంతులేని సంతృప్తితో, కొత్త ఉత్సాహంతో నందగ్రామానికి తిరిగి నడిచాడు. చూసారా అతని దృక్పథంలో వచ్చిన అద్భుతమైన మార్పు. ఇంతకుముందేమో నన్నెవరూ చూడట్లేదు అని బాధపడ్డాడు. కాని ఇప్పుడు నన్ను స్వయంగా ఆయనే చూస్తున్నాడు, నా సేవను స్వీకరిస్తున్నాడు అనే పూర్తి నమ్మకం కలిగింది. ఆ రోజునుంచి వాళ్ళ బంధం ఇంకా బలపడింది. అప్పుడప్పుడు కృష్ణుడు అతని కలలోకి వచ్చి చాలా ప్రేమగా చెప్పేవాడట, గౌర్దాస్, నీ పూలసేవను మాత్రం ఎప్పటికీ ఆపకో అని. చివరగా ఈ కథ మనందరికీ చెప్పేదొకటే, నిజమైన భక్తి అనేది ఒక వ్యాపారం కాదు. అంటే నేనిది చేస్తే నువ్వు నాకదివ్వు అన్నట్టు కాదు. అది కేవలం కంటికి కనిపించని, మాటల్లో చెప్పలేని ఒక లోతైన అనుబంధం. కేవలం హృదయం మాత్రమే అనుభవించగల ఒక కనెక్షన్.